జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు ఒక కారణం ఉందా? చేసిన పనుల ఫలితం తప్పక తిరిగి వస్తుందా? ఇది కేవలం పురాణాల కల్పితమా? ఈరోజు కర్మఫలంపై ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుందాం. కర్మ అనే పదం సంస్కృతంలోని క్రు అనే ధాతువులోంచి వచ్చింది. దీని అర్థం చేయడం లేదా క్రియ. అంటే ఆలోచన, మాట, పని ఇవన్నీ కర్మలే. ఇది కేవలం శారీరక చర్య కాదు. ఎవరి గురించి ఎలా ఆలోచిస్తున్నారో అంతర్మదనంలోని సంకల్పం కూడా కర్మలో భాగమే. ప్రపంచం కర్మచక్రంపై నడుస్తుందని ధర్మాలు చెబుతున్నాయి. శాస్త్రంలో ఒక సూత్రం ఉంది. న్యూటన్ యొక్క 3వ సూత్రం, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. చర్యలు కేవలం భౌతిక వస్తువులపైనే కాకుండా చుట్టూ ఉన్న వ్యక్తులు, సమాజంపై కూడా ప్రభావం చూపుతాయి. చేసిన పనులు సానుకూలము, ప్రతికూలము ఏదో ఒక రూపంలో తిరిగి ప్రతిఫలిస్తాయి. ఎవరినైనా సహాయం చేస్తే వారు మీపై కృతజ్ఞతతో ప్రవర్తిస్తారు. మీరు ఎవరినైనా మోసం చేస్తే అవిశ్వాసం, దూరం, ప్రతీకారం ఇవన్నీ ఎదురవుతాయి. ఇది కర్మఫలంలా అనిపించినా ఇది మనిషి ప్రవర్తనలో సహజమైన ప్రతిచర్య. శాస్త్రవేత్తలు చెబుతున్నారు, ఆలోచనలు, భావాలు, జీవనశైలి ఇవి జీన్ల ఎక్స్ప్రెషన్ను మార్చగలవు. ఉదాహరణకు ఒత్తిడి, కోపం, ప్రతీకారం ఇవి హార్మోన్ స్థాయిలను మార్చి శరీరాన్ని అనారోగ్యానికి గురిచేస్తాయి. అదే సంతోషం, క్షమ, దయ ఇవి శరీరంలో హీలింగ్ ప్రాసెస్ను వేగవంతం చేస్తాయి. ఆధ్యాత్మిక పాఠాలు చెబుతున్నాయి, ప్రతి కర్మ ఒక శక్తి తరంగాన్ని సృష్టిస్తుంది. ఈ శక్తి ఎక్కడికి పోదు. అది కాలం, స్థలం దాటి తిరిగి చేరుతుంది. కొన్ని కర్మల ఫలితం వెంటనే వస్తుంది, కొన్ని సంవత్సరాల తరువాత వస్తుంది, మరికొన్ని పునర్జన్మలో కూడా వస్తాయి. మన ఆలోచనలే సంస్కారాలుగా చైతన్యంలో నిల్వ అవుతాయి. సమయం రాగానే ఆ సంస్కారం ఒక అనుభవంగా బయటపడుతుంది. ఈ ప్రక్రియను కర్మచక్ర అనుకోవచ్చు. యోగా శాస్త్రం ప్రకారం లోతైన ధ్యానం, జ్ఞాన సాధన, నిష్కామ సేవ ఇవి పూర్వకర్మల తీవ్రతను తగ్గించగలవు. ఒక విత్తనంలా ఉన్న కర్మను మొలకెత్తకముందే ధ్యానం అనే అగ్నిలో దహనం చేయవచ్చు. శాస్త్రం చెబుతుంది, ప్రతి చర్యకు ఫలితం ఉంటుంది. అది పునర్జన్మలో వస్తుందని అంశాన్ని ఇంకా నిర్ధారించలేదు. ఆధ్యాత్మికం చెబుతుంది, ఫలితం తప్పనిసరి. ఇది కాలపరిమితి లేకుండా వస్తుంది. అంటే రెండు దృక్కోణాలు కూడా ఫలితాన్ని అంగీకరిస్తున్నాయి. తేడా కేవలం ఎప్పుడు, ఎలా వస్తుంది అన్న దాంట్లోనే. చర్యలు మన భవిష్యత్తు విత్తనాలు. సత్కర్మల విత్తనాలు నాటితే సుఖఫలం పుడుతుంది. దుష్కర్మల విత్తనాలు నాటితే దుఃఖఫలం తప్పదు.